వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అర్థనీతి. ఎకనామిక్స్ అర్థం కావడానికి యాడమ్ స్మిత్ కానక్కర్లేదు. మార్కులు బాగా రావాలంటే కార్ల్ మార్క్స్ దిగిరానక్కర్లేదు. కూసింత ఒడుపు, కాస్తంత టెక్నిక్, దానికి తోడు సింప్లిఫైడ్ క్యాప్సూల్ లాంటి అర్థనీతి మీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్కి పరిష్కారం. ఫైనాన్స్ రంగంలో భవిష్యత్కి కొత్త ఆవిష్కారం అర్థనీతి. ఇంటర్నేషనల్ సీఏ కావడమే మీ లక్ష్యమా? 10th పాస్ అయిన విద్యార్థులు ఇంటర్నేషనల్ సీఏ డిగ్రీ 3 సంవత్సరాలలోపే పూర్తి చేయగలరా? ఈ డౌట్స్ను క్లియర్ చేయడానికి ఆరాధ్య డైరెక్టర్ అబ్రహాముల మోక్ష కళ్యాణ్ రామ్ గారు మరియు సిఎంఏ కేవిఎన్ లావణ్య గారు మనతో ఉన్నారు. మోక్ష గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన సిఏ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీలతో పాటు లా కూడా పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఓ మల్టీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. ఫైనాన్స్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని సర్టిఫికెట్స్ హోల్డర్ మోక్ష గారు. సిఏ, సిఎస్, సిఎంఏ మరియు సిఎఫ్పి కోర్సెస్లో పలు పుస్తకాలు కూడా రచించారు. అలాగే కేవిఎన్ లావణ్య గారు కాస్టింగ్ ఆస్పెక్ట్స్ పై పలు ఇండస్ట్రీస్కు తమ సలహాలు ఇచ్చారు. అలాగే వీరు మంచి రైటర్ మరియు వక్త కూడా. యంగెస్ట్ అండ్ ఫస్ట్ లేడీ సెక్రటరీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్గా పనిచేస్తున్నారు. వీరు ఈరోజు ఇంటర్నేషనల్ సిఏ డిగ్రీ గురించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. గుడ్ మార్నింగ్ మోక్ష గారు, అలాగే లావణ్య గారు. వెల్కమ్ టు అవర్ షో అర్థనీతి. మేడం, గుడ్ మార్నింగ్. ఫస్ట్ అసలు ఏసీసీ అంటే ఏంటి సార్? ECC అంటే అసోసియేట్ సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండి. దిస్ ఈస్ యూకే బేస్డ్ చార్టెడ్ అకౌంటెంట్స్. ప్రతి కంట్రీలో వీ హ్యావ్ చార్టెడ్ అకౌంటెంట్స్, బట్ యూకే, యుఎస్, ఇండియా ప్రధాన పాత్రలు అక్రాస్ ద గ్లోబ్ వర్కౌట్ చేస్తాయి. యూకే ACCA ఈజ్ యాక్చువల్లీ అప్లికబుల్ ఇన్ 180 కంట్రీస్ క్లోజ్ టు. దాట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ACCA. మరి ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్స్ ఏసీసీ అనేది చేయొచ్చా సార్? ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్స్ చేయడానికి ACCAకి ఒక ప్రధాన కారణం ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పాన్షన్. ఇప్పుడంతా నేషనల్ మార్కెట్స్ని మానేసి అందరూ ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే, నేషనల్ మార్కెట్స్లో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండ్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నవి ఒక బౌండరీ ఉంటుంది. వెన్ యూ టాక్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ టెన్నర్, మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, కన్వర్జెన్సు, ఈ ఆస్పెక్ట్స్తో బిజినెస్ అనేది ఇట్ హ్యాస్ స్ప్రెడ్. బిజినెస్ స్ప్రెడ్ అయినప్పుడు ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. సో ACCA ఈజ్ అ కాంబినేషన్ ఫర్ అ నేషనల్ పర్సన్ టు గెట్ అ గ్లోబల్ ఇవాల్యుయేషన్. ఫైన్ సార్. లావణ్య గారు, సిఎంఏకి ఏసీసీఐకి ఉన్నటువంటి సిమిలారిటీస్ అట్ ద సేమ్ టైం డిఫరెన్స్? సార్ చెప్పినట్టు ACCA ఇస్ ఇంటర్నేషనల్ CA. CMA కోర్స్ ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆస్పెక్ట్స్. మన ఇండియన్ CMA కనుక మీరు తీసుకున్నట్లయితే అందులో మనకి ఇంటర్, ఫైనల్ అండ్ 2 గ్రూప్స్ ఉన్నాయి. 8 పేపర్స్ ఈచ్, టోటల్ 16 పేపర్స్ ఉన్నాయి. ఇదే మీరు ACCA తీసుకుంటే అందులో ఫండమెంటల్ స్టేజ్ అండ్ దెన్ ప్రొఫెషనల్ స్టేజ్. ఫండమెంటల్ స్టేజ్లో యూ హ్యావ్ 9 పేపర్స్, ప్రొఫెషనల్ స్టేజ్లో 5 పేపర్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ పేపర్స్ పరంగా డిఫరెన్స్ అయితే ఇది. ఇఫ్ యూ స్పీక్ అబౌట్ ఇంటర్నేషనల్ కవరేజ్ కానీ, దానికి ఉన్న ఎక్స్పోజర్ కానీ, ప్రొఫెషనలిజం కానీ, డైనమిజం, సో ACCAకి అన్ని విధాలు ఎక్కువ. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఎగ్జామ్స్ని డిగ్రేడ్ చేయడం కాదు, కానీ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నవే మనకి ఎగ్జామ్స్లో వస్తుంటాయి. బహుశా వచ్చిన సెంటెన్స్ యాడ్ చేస్తారు, లేకపోతే కొన్ని నెంబర్స్ అవి మారుస్తారు. జనరల్గా మన ఎగ్జామ్స్ అన్నీ ఆ మెథడ్లో ఉన్నాయి. కానీ మీరు ACCAని కనుక చూసుంటే కనుక ప్రతి క్వశ్చన్ కూడా కేస్ స్టడీ బేస్డ్. ACCA ఎగ్జామ్ మొత్తంలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ 50 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 25 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ ఈజ్ అగైన్ 25 మార్క్స్. సో ఇలా 100 మార్క్స్ కూడా డివైడ్ అయ్యి ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా కేస్ స్టడీ బేస్డ్ అనమాట. ఒక్కొక్క క్వశ్చనే ఈజీగా 1 to 2 పేజెస్ ఉంటుంది. ఆ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో కూడా అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏదో ఒక ఆస్పెక్ట్, ఒక చాప్టర్ చదివితే మనం ఈ క్వశ్చన్ రాయగలం అని అనుకోవడం తప్పు. సో మీరు ఒక సబ్జెక్ట్ చదివినట్టయితే పూర్తి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఏదో ఒక నేరోగా కొంత చదివి ఇది రాయగలం అని మాత్రం అనుకోలేం. ప్రతి ఈ 50 మార్క్స్ క్వశ్చన్లో కానీ, 25 మార్క్స్ క్వశ్చన్లో కానీ, ఏ క్వశ్చన్లో అయినా సరే కేస్ స్టడీ బేస్డ్. ప్రతి సబ్జెక్ట్, ప్రతి యాంగిల్ని, ప్రతి కాన్సెప్ట్ని కూడా వాళ్ళు క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కేస్ స్టడీ బేస్డ్ ఎగ్జామ్. దాంతో మీకేంటంటే అన్ని రియల్ టైమ్ కేసెస్ కనిపిస్తాయి. మనం రెగ్యులర్గా బయట చూస్తూ ఉంటాం, డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎక్స్పాండ్ అయ్యే కంపెనీస్కి కానీ, లేకపోతే ఏమైనా బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ స్ట్రాటజీస్, వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఈ రియల్ టైమ్ సినారియోనే వాళ్ళు కేస్ స్టడీగా ఎగ్జామ్ పేపర్లో పెడతారు. అండ్ దట్ అవుట్పుట్ ఇస్ దర్. అది ఒక మేజర్ డిఫరెన్స్ అని చెప్పచ్చు. సిమిలారిటీస్ అంటే ఈ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా, ఇప్పుడు మీరు CA తీసుకోండి, ACCA తీసుకోండి, CMA తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా ఈ బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ కానీ, లేకపోతే లా కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కొన్ని బేసిక్ సబ్జెక్ట్సే. కానీ ఎంత డెప్త్ మేరకు అవి లోపలికి వెళ్తున్నాయి, ఎంత డెప్త్
అవి మన పర్స్యూ చేసే వాళ్ళలోంచి ఆ ఇంట్రెస్ట్ని లేకపోతే ఆ కాన్సెప్ట్స్ని బయటకు తెస్తున్నాయి అన్న విషయంలో ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫైన్. యాక్చువల్లీ సిఎంఏ ఏసీసీఏ ప్రొఫెషనల్స్ కలిసి చేసుకోవచ్చే ఆపర్చునిటీ ఏమైనా ఉన్నాయంటే? సిఎంఏ ఏసీసీఏ కలిసి చేయొచ్చండి. యాక్చువల్లీ మా ఐసీడబ్ల్యూ ఇన్స్టిట్యూట్, అదే సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఏసీసీఏతో ఒక ఎంఓయూ ఎంటర్ అయింది. ఎంఓయూ ఇప్పుడు మన ఇండియన్ కాస్ట్ అకౌంటెంట్స్ ఏసీ ఎగ్జామ్ రాయొచ్చు. అప్పుడు ఈ ఫండమెంటల్ 9 పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 9 పేపర్స్ కూడా ఎగ్జామ్ట్, ఓన్లీ ప్రొఫెషనల్ 5 పేపర్స్ రాయాలి. ఇదే ఒక యూకే ఏసీసీఏ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్ కూడా మన ఇండియన్ సిఎంఏ కోర్స్ చేయొచ్చు. వాళ్ళేమో 6 పేపర్లు రాయాల్సి వస్తుంది. వాళ్ళు 6 పేపర్లు ఇక్కడ రాసినట్టయితే మన డిగ్రీ మనం ఇస్తాము, వాళ్ళ డిగ్రీ మనకు కావాలంటే మనమేమో 5 పేపర్లు రాయాలి. ఓకే, ఫైన్ సార్. మరి ఇది చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? 14 పేపర్లు అండి. 14 పేపర్స్లో లాస్ట్ 5 ప్రొఫెషనల్ స్కిల్ ఏదైతే ఉందో అది మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. రఫ్లీ యూ కెన్ టేక్ ఇట్ అస్ 4 months వన్స్. మీకు మిగతా పేపర్లు అయితే మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ మంత్లీ ఎగ్జామ్స్ వల్ల మనకేంటంటే ఒకసారి ఒక పేపర్ రాస్తే పొరపాటున అది మిస్ అయితే నెక్స్ట్ మంత్లో దాన్ని కవర్ చేసుకోవచ్చు. దిస్ పాసిబిలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ అకౌంటింగ్ కోర్స్. మీరు సిఏ అనుకోండి, సిఎస్ అనుకోండి, సిఎంఏ అనుకోండి, గ్రూప్ వైజ్ ఉంటుంది. గ్రూప్లో ఒక పేపర్ పోయినా మొత్తం గ్రూప్ మళ్ళీ రాసుకోవాల్సింది. దట్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఏసీసీఏ. సో దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఇన్ 1.5 year. 1.5 yearలో మీరు ఏసీసీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనిస్తే ఇండియాలో వీ హ్యావ్ ఆర్టికల్షిప్. ప్రతి అకౌంటింగ్ ప్రొఫెషన్కి ఎక్స్పీరియన్స్ అనేది ఒక మ్యాండేటరీ క్లాస్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే దాన్ని ప్రొఫెషనల్ కోర్స్ అనము. సో 3 years ఆఫ్ అప్రెంటిస్షిప్ కానీ ఆర్టికల్షిప్ కానీ ఏదైతే ఉంటుందో అన్ని ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సెస్కి కంపల్సరీ, ఏసీసీఏ కూడా కంపల్సరీ. కాకపోతే ఇండియన్ అవుట్ఫిట్స్ ఏదైతే ఇండియన్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఉందో దీనికి మీరు 2.5 years ఆఫ్ ఆర్టికల్షిప్ కంప్లీట్ చేస్తేనే ఫైనల్ రాయగలరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీసీఏ మీరు ఈ మొత్తం 3 సంవత్సరాలు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ 1.5 yearలో ఏసీసీఏ కంప్లీట్ అవ్వడం, 1 to 1.5 year ఈస్ డూయబుల్ ఫర్ ఏసీసీఏ. ఓకే, ఫైన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు సిఎంఏ ఏసీసీఏ 2 ప్రొఫెషన్ కూడా కలిసి చేసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ సిఏనే చాలా టఫ్ అంటూ ఉంటారు. మరి బోత్ టుగెదర్ ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలంటారు? బేసిక్గా ఏంటంటే అండి, ఎనీ అకౌంటింగ్ కోర్స్ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సిఏ, సిఎంఏ ఆర్ ఏసీసీఏలో మీకు డిఫరెన్స్ ఎక్స్ట్రాడినరీగా చదవాల్సింది వచ్చేది అక్కడ యుఎస్ ట్యాక్సేషన్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ ట్యాక్సేషన్ ఉంటుంది. ట్యాక్స్ పేపర్ మాత్రం మీరు మొత్తం క్షుణ్ణంగా సపరేట్గా చదవాలి. మిగతా పేపర్లు బై అండ్ లార్జ్ ఆర్ సేమ్. సిఎంఏకి ఏసీసీఏ కలిసి చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద అడిగే పేపర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ అకౌంటెన్సీ పేపర్ విచ్ వీ స్టడీ ఇన్ సిఎంఏ. సో సిఎంఏ గట్టిగా చదివిన వాళ్ళు ఏసీసీఏ ప్యారలల్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. మరి జాబ్స్ ఎలా వస్తాయి సార్? ఎలాంటి జాబ్స్ వస్తాయి మరి ఏసీసీఏ చేయడం వల్ల? ఏసీసీఏ చేయడం వల్ల జాబ్స్, ఏసీసీఏ ఇస్ అ గేట్వే. జాబ్స్ బేసిక్గా ఏంటంటే స్కిల్ సెట్ మీద వస్తాయి. జనరల్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్ విచ్ ఎనీ ఇండివిజువల్ హ్యాజెస్, ఈ క్వాలిఫికేషన్ చేస్తే నా జీవితం మారిపోతుందా అనే ఒక ప్రశ్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. క్వాలిఫికేషన్ చేస్తే జీవితం మారిపోదు, స్కిల్ సెట్ పెంచుకుంటే జీవితం మారిపోదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్. మనిషి ప్రవర్తన, మనిషి ఆలోచన తీరు, మనిషి చేయగలిగే సత్తా, ఇది మనిషి తనలో తాను పెంచుకుంటే జాబ్ వస్తుంది. ఏసీసీఏ ఇస్ డెఫినెట్లీ అ గేట్వే. మీకు 15,000 నుంచి 20,000 జీవితం ఇవ్వగలిగే కెపాసిటీ ఆ సర్టిఫికేట్కి ఉంది. 25,000 ఎలా తెచ్చుకోవాలి అనే కెపాసిటీ మనిషిలో ఉంటుంది. ఫైన్ సార్. దట్స్ వెరీ ఇట్ ఇస్. ఇండియా నుంచి మరి గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? ఇండియా నుంచి గ్లోబల్ ఆపర్చునిటీ షీ కెన్ సే బెటర్. యా, ప్రపంచం ష్రింక్ అయిపోతుంది రోజు రోజుకి కూడా. క్యాపిటల్ మార్కెట్సే కానీ ఎంఎన్సీస్ చూడండి మీరు, యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎంఎన్సీస్ టుడే. ఇదివరకు ఉన్న అకౌంట్కి ఇప్పుడున్న అకౌంట్కి, అండ్ డిమాండ్ కూడా అట్లాగే పెరుగుతుంది. డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ అకౌంటెంట్స్ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ అకౌంటెంట్స్. ఇదివరకు అకౌంటెంట్ ఏం చేసుకునేవాడు? కూర్చుని పద్దులు రాసుకునేవాడు. అయినది రాసుకోవడం మటుకే అకౌంటెంట్ పని. కానీ ఇవాళ అకౌంటెంట్ జాబ్ ఎలా అయింది? ఈ బిజినెస్ సస్టైనబుల్గా నడవాలంటే నేను ఏ స్ట్రాటజీ తీసుకోవాలి, ఏ కంట్రీ, ఇప్పుడు స్ట్రాటజీ అనేది ప్రతి కంట్రీకి మారుతుంది, సిచ్యుయేషన్ స్పెసిఫిక్ మారుతుంది. మనం ఉన్న బౌండరీలో మనం కొత్త స్ట్రాటజీని ఫ్రేమ్ చేసుకోవాలి. అకౌంటెంట్ రోల్, ఇదివరకు రోల్ ఇప్పటి రోల్ ఒకటి కాదు. సో ట్రెడిషనల్ అకౌంటింగ్ వేరు, ఈ ఏసీసీఏ ఇటువంటి సబ్జెక్ట్స్ మనకేంటంటే ఆ ట్రెడిషనల్ అకౌంటింగ్ కాక ఇంకా ముందుకు, ఎంత ముందుకు మనం వెళ్ళాలి, ఎంత ముందుకు మనం వెళ్తే మనం ప్రపంచంలో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వగలము
అటువంటివన్నీ కూడా అవి నేర్పిస్తాయి. అందుకే ఈ కేస్ స్టడీ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. పాత పద్ధతిలో ఏదో ఒక టాలీ టూలో ఇంకొకటి ఏదో కూర్చుని రికార్డ్ చేసుకుని ఇయర్ ఎండ్ అన్ని 4 యాడ్ చేసి 4 సబ్ట్రాక్ట్ చేసి ఇదండి ప్రాఫిట్ అని ఇచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఇవాళ అకౌంటెంట్స్ రోల్ ఇప్పుడు మీరు గ్రీన్ ఎకానమీ చూస్తున్నారు. ప్రపంచం మొత్తంలో గ్రీన్ ఎకానమీకి అకౌంటెంట్స్ రోల్ ఏంటి అంటే ఈ అకౌంటెంటే కదా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అవి ఇచ్చేది. సో గ్రీన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే అకౌంటెంట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వీడికి తెలియాలి. గ్రీన్ ప్రాజెక్ట్స్లో ఒక మేనేజ్మెంట్కి మనం సజెస్ట్ చేసే ముందు అకౌంటెంట్ కూడా ముందు తెలిసి ఉండాలి. సస్టైనబుల్ బిజినెసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఐటీసీ అవన్నీ కొన్ని వందల సంవత్సరాల ఇప్పుడు టాటాస్ కానీ అన్ని వందల సంవత్సరాలు బట్టి ఆ బిజినెసెస్ ఎలా సస్టైన్ అవుతున్నాయి? ఒక బీకామో ఒక ఎంకామో ఉండి వాళ్ళు ఏదో చిన్న సజెషన్ ఇచ్చి ఆ మేనేజ్మెంట్ ఫాలో అవడంతో అవ్వట్లేదు. సో అకౌంటెంట్ డెఫినేషన్ ఏంటంటే రోజు రోజుకి మారుతుంది. డిమాండ్ ఆఫ్ అకౌంటెంట్స్ ఇస్ గ్రోయింగ్ యాజ్ ఐ సెడ్ నెంబర్లో అండ్ ఆల్సో క్వాలిటీ. ఆ క్వాలిటీ అనే ఆస్పెక్ట్ ఉంది చూసారా, అది ఏసీసీఏ లాంటి ఇలా కేస్ స్టడీ బేస్డ్ ఎగ్జామ్స్ ఆ క్వాలిటీని ఇస్తాయి. రొటీన్గా ఏదో టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చారు అది చదువుకోండి ఎగ్జామ్లో ఇదే టెస్ట్ చేస్తాము అంటే ఒక 10th క్లాస్ ఫెలో సఫిషియంట్ ఆర్ ఇంటర్ ఫెలో సఫిషియంట్. మీకు ఇంత పెద్ద క్వాలిఫికేషన్స్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ప్రొఫెషనలిజం అవసరం ఉండదు. సో దానికోసం ఇటువంటి క్వాలిఫికేషన్స్ని పర్స్యూ చేస్తే ఇప్పుడు ఎంఎన్సీస్లో యూఎస్ టైంలో పనిచేసే ఉన్నాయి, ఆస్ట్రేలియా టైంలో పనిచేసే ఉన్నాయి, యూకే టైంలో పనిచేసే ఉన్నాయి. సార్ ఇంతకు ముందే చెప్పినట్టు అవుట్ ఆఫ్ 200 కంట్రీస్ ఆఫ్ ద గ్లోబ్ అంటే 200 దేశాల్లో 180 దేశాల్లో ఏసీసీఏ ఉంది. ఏసీసీఏ క్వాలిఫికేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఇంపార్టెన్స్ని తీసుకుని అటువంటి రోల్స్లో ఫిట్ అవ్వచ్చు. కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కాలర్ అయితే మనకి కావ్య గారు నాగ్పూర్ నుంచి కాల్ చేస్తున్నారండి. కావ్య గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో మోక్ష గారు అలాగే లావణ్య గారు ఉన్నారు, అడగండి. మేడం 10th క్లాస్ బేసిక్ అని కూడా మనం సీఏ చేయొచ్చు అండి. దాని ఏజ్ లిమిట్ ఏంటి, దానికి నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటండి? 10th క్లాస్ అయిన వాళ్ళు కోర్స్ చేయొచ్చమ్మా. కోర్స్ చేయడానికి ఏజ్ లిమిట్లు ఉండవు, ఏజ్ థ్రెషోల్డ్ ఉంటుంది. ఏజ్ థ్రెషోల్డ్ అంటే 10th పాస్ అయ్యే వాళ్ళు వాట్ ఎవర్ బీ ద ఏజ్ 14 years or 16 years వాట్ ఎవర్ 10th క్వాలిఫికేషన్ ఇస్ మ్యాండటరీ. 60 years వాళ్ళు కూడా ఎన్రోల్ చేయొచ్చు, 18 years వాళ్ళు కూడా ఎన్రోల్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే 60 years వాళ్ళు ఎన్రోల్ చేస్తే బేసిక్ ఉపయోగం లేదు. It's almost over, journey is finished. So the earlier you complete, the more is the benefit. ఫైన్ సార్. నెక్స్ట్ కాలర్ సాయి చరణ్ గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారండి. సాయి చరణ్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నాది బీకామ్ అయిపోయింది, ఇప్పుడు ఐపీసీసీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద. ఓకే. అయితే ఇప్పుడు నేను ఒకవేళ సిఏ ఇక్కడ ఇండియాలో చేశాక లండన్లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉంటుందా, లేదంటే అక్కడ కొత్త సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి అట్లా తెలుసుకోవాలని. సిఏ ఇండియాలో చేసిన తర్వాత లండన్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. బికాస్ ఇండియన్ సిఏ ఈజ్ కాంపిటెంట్ ఇనఫ్ ఫర్ గివింగ్ యూ అ లండన్ ఆపర్చునిటీ. బట్ లండన్లో మీరు లైసెన్స్గా సర్టిఫై చేసి ఏదైనా డాక్యుమెంట్ మీరు సంతకం పెట్టాలంటే ఇండియన్ సిఏ సరిపోదు. బికాస్ ఎవ్రీ కంట్రీ రికగ్నైజెస్ ఇట్స్ ఓన్ బాడీ. అక్కడ మీరు సంతకం పెట్టాలంటే అప్పుడు ఆ లాస్ట్ 5 papers ఏసీసీఏ మీరు రాసి ఆ ఏసీసీఏ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. మీరు యూఎస్లో సైన్ పెట్టాలంటే సిపిఏ ఎలా ఇంపార్టెంటో యూకేలో సైన్ పెట్టాలంటే ఏసీసీఏ అంతే ఇంపార్టెంట్. జాబ్ రావడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. మీరు లైసెన్స్ తీసుకొని సంతకం పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏసీసీఏ చేయాలి. లేదు ఒక జాబ్ ఆపర్చునిటీకి నేను లండన్కి వెళ్తాను అంటే సిఏ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఫైన్ సార్. అర్థనీతి ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు అర్థనీతి. సో ఇందాక గ్లోబల్ ఆపర్చునిటీస్ గురించి చెప్తున్నారు. యూ కెన్ గో విత్ దట్ మ్యామ్. గ్లోబల్ ఆపర్చునిటీస్ గురించి ఇందాక కొంత మనం మాట్లాడుకున్నాం. ఏసీసీఏ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ కోర్స్ 180 కంట్రీస్లో ఉంది, 180 దేశాల్లో ఆల్రెడీ ఉంది. ఈ 180 దేశాల్లో కూడా ఏసీసీఏ ఒక వాళ్ళ దేశంలో ఉన్న అకౌంటెన్సీ ప్రొఫెషనల్ కోర్సెస్ని కాకుండా ఏసీసీఏని బేసిక్ కోర్స్గా అడిగే ఇప్పుడు మెక్సికో కానీ లేకపోతే సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా అటు చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ దేశంలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్ని మానేసి ఏసీసీఏ కోర్స్ కోసం అడుగుతారు. ఈ వెయిటేజ్ ప్రకారం ఇవి ఎన్ని పేపర్స్ పాస్ అయ్యాం, ఎంతెంత స్కోర్స్తో పాస్ అయ్యాం దాన్ని బట్టి చూసి ప్లేస్ అవుతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వరల్డ్ ఇస్ ష్రింకింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్లాట్, ఇట్ ఈస్ ష్రింకింగ్ డే బై డే. ఇప్పుడు ఎంఎన్సీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా టైంలో పనిచేసేవి, యూకే టైంలో పనిచేసేవి. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంటెంట్ అవసరం. అండ్ ఎటువంటి అకౌంటెంట్, ఇదివరకు నేను చెప్పినట్టు ట్రెడిషనల్ అకౌంటింగ్ రికార్డింగ్ చేసుకునే అకౌంటెంట్ మాత్రం కాదు, ఖచ్చితంగా మేనేజ్మెంట్కి ఒక వాల్యూ యాడ్ ఇచ్చే అకౌంటెంట్ అవసరం. ఈ కేస్ స్టడీ, ద మెథడాలజీ ఆఫ్ స్టడీ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఇటువంటి స్టడీస్ కనుక మీరు పర్స్యూ చేసినట్టయితే యూ విల్ ఆల్సో థింక్ ఇన్ రియల్ టైమ్ రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ ఆర్ పర్స్యూయింగ్ ద కోర్స్. ఇవాళ 5 పేపర్లు మీరు ప్రొఫెషనల్ పేపర్స్ రాయాలి. రాసే ప్రతి ప్రొఫెషనల్ పేపర్లో కూడాను ప్రతి క్వశ్చన్ కూడా కేస్ స్టడీ బేస్డ్ ఎగ్జామే, కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చనే ఉంటుంది.
దాంతో మీకు ఏమవుతుంది, అల్టిమేట్గా మీరు నిజంగా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే వాళ్ళకి మీరు ట్యూన్ అయిపోతారు. ఓహో, ఈ కేసెస్ మేము చదువుకున్నాం కదా, మేము చూసాం కదా, ఇది మనకు తెలిసిన కేసే, మనం దీన్ని అడ్రస్ చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ లోపల వస్తుంది. ఇది ఊరికే టెక్స్ట్ బుక్ చదివి ఏదో ఎగ్జామ్ రాసి అటువంటి వాళ్ళకి అండర్ కాన్ఫిడెన్స్ కూడా నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. మనం ఇలాంటివి చూడలేదు, మనకి ఇటువంటివి తెలీదు అన్న ఒకటి, అంటే బహుశా వాళ్ళు చేయగలరేమో వాళ్ళ టెక్నికల్ స్కిల్స్తో, కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో ఒక డిఫరెన్స్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏసీసీఏ బాగా పాస్ అయ్యాక, అంటే ఈ 5 పేపర్స్ అన్నీ, ప్రొఫెషనల్ పేపర్స్ అన్నీ కూడా క్లియర్ చేశాక 3 years వాళ్ళకి ఒక ఆర్టికల్షిప్ ఉంటుంది, ట్రైనింగ్ అనమాట. అదే కాకుండా ఏసీసీఏలో ఒక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకు ఒక ఎథిక్స్ మాడ్యూల్ ఉంటుంది. ఎథిక్స్ కూడా నేర్పిస్తారు, పర్సనల్ ఎథిక్స్ కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ. ఒక మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు సజెషన్స్ మనమే ఇచ్చి మనమే ఆడిట్ చేయలేం, ఇవన్నీ మనకు బేసిక్స్ ఎథిక్స్ కదా. సో వాళ్ళకి ఎథిక్స్లో కూడా స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాక రాట తెలిపోతారు మనుషులు. ఇప్పుడు యూకేలోకి వెళ్ళి ఇఫ్ యూ స్టార్ట్ ఎర్నింగ్ దేర్ ఈజీగా £1,00,000 వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ వాల్యూడ్ లైక్ దట్, అంత మంచి వాల్యూ ఉన్న కోర్సు కాబట్టి. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మెనీ ఎంఎన్సీస్ అండ్ త్రూఅవుట్ ది వరల్డ్ ఆర్ గివింగ్ ఆపర్చునిటీస్. అదే కాకుండా మీరు స్వయంగా యూకేకి వెళ్తే కనుక యూ కెన్ ఈజీలీ ఎర్న్ బిట్వీన్ 80,000 to £1,00,000. ఆ విధంగా మనకి గ్లోబల్ ఆపర్చునిటీస్ అవి కూడా ఉంటాయి. ఫైన్ మ్యామ్. నెక్స్ట్ శంకర్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శంకర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో మోక్ష గారు అలాగే లావణ్య గారు ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో. హలో, చెప్పండి శంకర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే ఏం లేదు సార్, నాది ఇప్పుడు 28 years అండి నాది. ఓకే. మీరంటే నేను సిఏ చేయాలనుకుంటున్నాను, దీనికి డీటెయిల్స్ ఏమైనా అవకాశం ఉంటుందా, ఎలా చేయాలి ఏమని అడుగుతాను. సిఏ చేయాలనుకుంటున్నా, బిఏ చేయాలనుకుంటున్నా? అంటే ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి. సిఏని చేయాలనుకుంటున్నాను. సిఏ చేయాలనుకుంటున్నా. మీది 28 years అంటే ఓకే, బట్ మీ క్వాలిఫికేషన్ ఏంటండి? 10+2 అయిపోయిందా, బీకామ్ అయిపోయిందా? ఎంకామ్ అయించాను అది. ఎంకామ్ అయితే మీరు డైరెక్ట్గా సిఏ ఐపీసీసీకి రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. అక్కడి నుంచి మీరు ఆర్టికల్షిప్ ఒక 1 month తర్వాత 2 కంపల్సరీ ట్రైనింగ్స్ ఉంటాయి, అది కంప్లీట్ చేసి మీరు ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఆర్టికల్షిప్ అయిన 9 నెలలకి మీరు ఐపీసీసీ పేపర్ రాయొచ్చు. 2 గ్రూపులు కంప్లీట్ అయిన తర్వాత మీరు 2.5 years ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత సిఏ ఫైనల్ రాయొచ్చు. దట్ ఈస్ ద పాత్. కాకపోతే మీరు 2016 తర్వాత రిజిస్టర్ చేసుకుంటే ఈ పాత్లో కొన్ని మార్పులు ఉంటాయి. అది సిఏ ఇంటర్ అవుతుంది, మీకు ఆర్టికల్షిప్ కంటిన్యూ అవుతుంది, 2 కంపల్సరీ కోర్సులు 1 అవుతుంది, సిఏ ఫైనల్ మళ్ళీ 2.5 yearsకి రాయాలి. ఫైన్ సార్. సిఎంఏ కంప్లీట్ అయిన వారికి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటాయా? సిఎంఏ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, మనం ఇందాక అదే చెప్పుకున్నాం కదా. ఏసీసీఏలో మాకు, అంటే మా ఇన్స్టిట్యూట్కి, ఐసీడబ్ల్యూ ఇన్స్టిట్యూట్కి ఏసీసీఏకి ఎంఓయూ ఉంది. ఆ ఎంఓయూ ప్రకారం ఈ ఫండమెంటల్ 9 పేపర్స్ కూడా ఎగ్జామ్షన్. సో ఓన్లీ 5 ప్రొఫెషనల్ పేపర్స్ రాయాలి. అండ్ ఇందులో ఎగ్జామ్షన్స్ ఉన్న పేపర్స్కి కూడా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఫండమెంటల్ 9 పేపర్స్కి కూడా అరౌండ్ 80-90 pounds మధ్యలో ఉంటుంది ఫీజు. ఈ ప్రొఫెషనల్ పేపర్స్కి అరౌండ్ 100 to 110 మధ్యలో ఫీజు ఉంటుంది. సో మనం ఈ ఎగ్జామ్స్ రాయక్కర్లేదు కానీ ఆ ఫీజు మాత్రం ఇవ్వాలి. వాళ్ళకి ఆ 9 పేపర్స్ ఇంటూ 80 pounds ఈచ్ పేపర్, ఆ ఫీజు మాత్రం కట్టాలి. సో ఆ మేరకు ఎగ్జామ్షన్స్ వచ్చేస్తాయి. ఈ మిగతా ప్రొఫెషనల్ పేపర్స్ని పర్సూ చేయాలి, ఎథిక్స్ మాడ్యూల్ కంప్లీట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. అది మేము ఇచ్చే ఎగ్జామ్షన్స్, అది వాళ్ళు మనకి ఇచ్చే ఎగ్జామ్షన్స్. ఇదే మన ఇన్స్టిట్యూట్ కూడా ఏసీసీఏ వాళ్ళకి ఇస్తుంది. ఇదివరకు నేను మీకు చెప్పినట్టే ఇంటర్లో కూడా మొత్తం 8 పేపర్లు కదా, మన సిఎంఏ ఇంటర్లో 8 పేపర్లు ఉన్నాయి. 8 పేపర్లలో 5 పేపర్లు ఎగ్జామ్టే, వాళ్ళు ఓన్లీ 3 పేపర్లు రాయాలి. అంటే ఇక్కడ సైన్ చేయాలంటే యూకే నేషనల్స్ ఎవరైనా సరే ఇండియా వచ్చి ఇండియాలో కూడా సైన్ చేద్దాం అనుకుంటే ఈ ఎగ్జామ్ రాసి మన మెంబర్షిప్ అది తీసుకోవాలి. అలాగే ఫైనల్లో కూడా అవుట్ ఆఫ్ 8 పేపర్స్ 5 పేపర్స్ ఏమో వాళ్ళకి ఎగ్జామ్ట్, ఓన్లీ 3 పేపర్స్ రాయాలి. సో వాళ్ళు 6 రాయాలి, మనమేమో 5 పేపర్లు రాయాలి. అలా ఉంది మా ఎంఓయూ. దట్ ఈస్ హౌ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్. ఇన్ఫ్యాక్ట్ ఏసీసీఏ మా ఇన్స్టిట్యూట్తోనే కాకుండా మన ఇండియాలో చాలా ఇన్స్టిట్యూట్స్తో, మా పేరు ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్, ఐ థింక్ సిఏ ఇన్స్టిట్యూట్తో కూడా ఎంఓయూ ఉన్నట్టుంది. వాళ్ళు అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉండవు. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కోర్సెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ డెప్త్ ఎలా ఉంది, వాళ్ళ కరిక్యులం బట్టి కూడా ఇవి సబ్జెక్ట్ వైజ్ కొన్ని సబ్జెక్ట్స్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. జైన్ యూనివర్సిటీ ఆర్ మన సిఏ ఇన్స్టిట్యూట్ అట్లా మీరు చూసుంటే, మీరు ఏసీసీఏ వెబ్సైట్కి వెళ్ళుంటే యూ కెన్ సీ ఆల్ దిస్ కంటెంట్ దేర్. ఫైన్ మ్యామ్. నెక్స్ట్ కాల్ వెంకటేష్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేష్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. వెంకటేష్ గారు ఎస్ మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటో. మోక్ష గారు లావణ్య గారు ఉన్న స్టూడియోలో అడగండి. హలో చెప్పండి వెంకటేష్ గారు.
మేడం యాక్చువల్లీ నేను బిఎస్సీ చేశాను. బీఎస్సీ చేసి హలో సిఎస్సి అన్నట్టు చెప్పండి ఒకసారి. బిఎస్సి హలో చెప్పండి. యాక్చువల్లీ నేను బిఎస్సీ చేశాను. ఓకే. సిఏ చేయాలంటే ఎలిజిబుల్ అయినా? పర్సంటేజ్ ఎంత వచ్చిందండి మీకు బీఎస్సీలో? పర్సంటేజ్ ఎంత వచ్చింది? 50నా 60నా? 70. ఎంతండి? 70. 70 వస్తే మీరు చేయొచ్చండి, నో ప్రాబ్లం. సిఏ ఐపీసీసీ మీరు రిజిస్టర్ అంటే చేసుకోవచ్చు. దీని ప్రొసీజర్ ఏంటి సిఏ చేయాలంటే? ఐపీసీసీ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఐపీసీసీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఐపీసీసీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రాయొచ్చు. మీరు ఫౌండేషన్ రాయక్కర్లేదు. ఒకవేళ మీకు 60 కంటే తక్కువ వచ్చి ఉంటే మాత్రం సిఏ సిపిటి రాయాల్సిన పరిస్థితి వచ్చేది. మీకు 60 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా సిఏ ఐపీసీసీ చేయొచ్చు. ఓకే సార్, ఇందాక మనకు కాలర్ అడిగారు కావ్య ఫ్రమ్ నాగ్పూర్, అంటే 10th తర్వాత కూడా చేయొచ్చా ఎస్సీ అనేది. సో దాని మీద ఒకసారి క్లారిటీగా. 10th తర్వాత ఏసీసీఏ చేయొచ్చమ్మా. బట్ బేసిక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ వైజ్ మనం చూసుకుంటే ఎనీ అకౌంటింగ్ బాడీ విల్ ఎంటర్టైన్ 10th పాస్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎగ్జామ్స్ మాత్రం ఏసీసీఏ 10+1 అంటే 11th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయొచ్చు. వెరస్ సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఇండియాలో చూసుకుంటే 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా రాసి ఉండాలి. ఉంటేనే మీరు ఆ కోర్సులు రాయొచ్చు. బట్ ఏసీసీకి మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాయంగానే ఎగ్జామ్స్ రాయడం మొదలెట్టచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు అందుకే అక్కడ 1 ఇయర్ కలిసి వస్తుంది. ఓకే, ఒకసారి ఏసీసీఏ చేయడం వల్ల ఫ్యూచర్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఏసీసీఏ చేయడం వల్ల ఇట్స్ అ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఇఫ్ 2 ప్రొఫెషన్స్ ఆర్ దేర్, మనకి 2 ప్రొఫెషన్లు ఒక వ్యక్తి ఒకేసారి ఎక్సర్సైజ్ చేయలేడు. ఉదాహరణకి ఒక చార్టెడ్ అకౌంటెంట్కి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకోలేని పరిస్థితి. వేరేజ్ ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి ఏసీసీఏ ఉంటే దే ఆర్ కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ ఇండియాలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా సంతకం పెట్టచ్చు, అక్కడ యూకేలో ఏసీసీఏగా సంతకం పెట్టచ్చు. సో ఇట్స్ అ కాంప్లిమెంటరీ కోర్స్. సబ్స్టిట్యూట్స్ అవుతాయి. సిఏ సిఎంఏ సిఎస్ ప్రొఫెషన్ వైజ్ దే ఆర్ సబ్స్టిట్యూట్స్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఇంకోటి ఉండే అవకాశం లేదు. బట్ సిఏ అండ్ ఏసీసీఏ ఆర్ కాంప్లిమెంట్స్. మీకు ఇక్కడ సంతకం పెట్టవచ్చు, అక్కడ సంతకం పెట్టవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ప్రొఫెషనల్ క్లాక్ ఇన్ బోత్. ఎంప్లాయ్మెంట్ వైజ్ మీరు ఆపర్చునిటీస్ చూస్తే మాత్రం యూ విల్ చూస్ ఎనీ ఆఫ్ ద వన్. మీరు ఏసీసీఏ ఎక్స్క్లూజివ్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే మాత్రం యూ విల్ హ్యావ్ లెస్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్ ప్రొఫెషనల్ ఏరియాస్. ఫైన్ సార్. నెక్స్ట్ కాల్ మాధవి గారు మోతే నగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. మాధవి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. మోక్ష గారు అలాగే లావణ్య గారు ఉన్నారు స్టూడియోలో, అడగండి. మాధవి గారు నా వాయిస్ వినిపిస్తోందండి మీకు? కాల్ కట్టింది సార్. ఇక మీరే చాణక్య రికార్డింగ్స్ గురించి, అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే ఆఖరి ఎగ్జామ్స్ తేదీ? మీరే చాణక్య లాస్ట్ ఎగ్జామ్ 30th నవంబర్ కన్నా. 30th నవంబర్ వర్గల్ ఇస్ లాస్ట్ జోన్. ఆ రోజు వర్గల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం మీరే చాణక్య ఎగ్జామ్ షెడ్యూల్ని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత అందరి పిల్లలకి ఎలిమినేషన్ రౌండ్ పెట్టి ఒకేసారి డిసెంబర్ 1st వీక్లో వీఆర్ రికార్డింగ్ ఇట్ అండ్ వీ విల్ బీ గోయింగ్ అకార్డింగ్లీ. మన వెబ్సైట్లో వీ హ్యావ్ ఆల్రెడీ ద ఎలిమినేషన్ రౌండ్స్. డేట్స్ ఉన్నాయి, డేట్స్ డిఫర్ అవుతాయి. డిసెంబర్ 1st వీక్లో మనం డేట్స్ ఇస్తాము. ఆ డేట్ నాడు ఎలిమినేషన్ రౌండ్స్ మనకు కంటిన్యూ అయిపోతాయి. ఫైన్ సార్. ఈరోజు అర్థనీతిలో ఏసీసీఏ ఇంటర్నేషనల్ సిఏ గురించి డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇదండి వాళ్ళ అర్థనీతి. ఒకవేళ ఈరోజు ఫోన్ కలవని విద్యార్థులు తల్లిదండ్రులు నిరాశ చెందవద్దు. ప్రతి ఆదివారం ఉదయం 11:30 ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు నేరుగా మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమం తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే 9948 666622 అలాగే 9396 666622 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. నమస్తే.